శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత అన్న కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కూడా ఒక మంచి మాటను దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. ఆ మంచి మాటతో వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. ఆ మాట ఏంటి అనగానే, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆమేన్. మనం అనేక సార్లు అనుకుంటుంటాం, దేవునిలో నేను నిలబడలేకపోతున్నాను, సంఘానికి దూరం అయిపోతున్నాను, విశ్వాసానికి దూరం అయిపోతున్నాను, పాపంలో పడిపోతున్నాను, నా భక్తి జీవితాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, నా భక్తి జీవితాన్ని నేను ఎలా స్థిరపరుచుకోవాలి, నేను పాపంలో పడిపోతే ఇదిగో సాతాను వైపుకి మళ్ళీపోతే నా జీవితంలో భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కోవాలి కదా, భయంకరమైన స్థితిగతులు నేను ఎదుర్కోవాలి కదా అని మనం ఆలోచిస్తుంటాం. అవును ప్రియులారా, దేవునికి మనం దూరం అయిపోతే మనకి కష్టాలు, దేవునికి మనము ఇదిగో దూరంగా వెళ్ళిపోతే మనకు భయంకరమైన పరిస్థితులు, దేవుని నుండి మనం దూరం అయితే మన జీవితంలో అనుకోని విపరీతమైన నష్టాలను మనం చూడాల్సిన స్థితి మనకి ముందుంటుంది ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసంలో ఎలా నిలబడగలరో తెలుసా, మీరు దేవునికి సన్నిహితంగా మీరు ఎలా ఉండగలరో తెలుసా, మీరు ఎందుకు పడిపోతున్నారో తెలుసా. ఆ మాటలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు దేవునిలో నిలబడాలి అని అంటే ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉంది అని అంటున్నాడు. ఏంటి ఆ గొప్ప సాక్షి సమూహం అంటే, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాలు మన కొరకు రాయబడ్డాయి. వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, వారు దేవునితో నడిచినవారు, వారు దేవుని కొరకు ప్రాణాలను అర్పించిన వారు, విశ్వాస జీవితంలో ఎన్నో ఉన్నతమైన విజయాలను వారు చూసినవారు. అంత గొప్పవారు మన కళ్ళెదుట ఒక మేఘము వలె ఆవరించి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మీరు కూడా విశ్వాసంలో బ్రతకాలి అంటే వారి వైపు చూడండి. అంత మాత్రమే కాదు, వారందరినీ నడిపించిన మన రక్షకుడైన మన ప్రభువు అయిన మన యేసయ్యని, ఆయన ముఖాన్ని చూడండి అని దేవుడు చెబుతున్నాడు. యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తూ ఓపికతో ఈ క్రైస్తవ జీవితం అన్న పరుగును ముందుకు కొనసాగించండి అని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. అంటే యేసు వైపు చూస్తే ఆయన తన జీవితాన్ని ఇదిగో ఒక శుభప్రదమైన నీతి కలిగిన జీవితంగా ఆయన కొనసాగించాడు కదా, పరిశుద్ధునిగా ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించాడు కదా. ఆయనను చూస్తూనే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ వారి జీవితాలను ముందుకు కొనసాగించుకున్నారట. మన ముందు ఈరోజు అనేక మంది భక్తులు ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అనంటే మేఘము వలె మనలను ఆవరించి ఉన్నారట. వారి వైపు చూడండి, వారిని కొనసాగించే మహనీయుడైన యేసు వైపు చూడండి అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, మీరు దేవునిలో స్థిరంగా నిలబడాలి అనంటే, విశ్వాసంలో పడిపోకూడదు అంటే, సంఘ సహవాసానికి దూరము కాకూడదంటే మనము ప్రతిదినం ఎవరి వైపు చూడాలో తెలుసా? భక్తుల జీవితాలను ప్రతిదినం మనము ధ్యానించుకోవాలి. యేసు వైపు మనం చూడాలి, మన రక్షకుడైన యేసు వైపు మనం చూడాలి. ఆయన మన విశ్వాసాన్ని నిలబెడతాడు, పరిశుద్ధాత్ముడు మన విశ్వాసాన్ని కాపాడుతాడు, పరిశుద్ధాత్ముడు మనలను ఇదిగో దేవుని యొక్క వాక్యపు వెలుగులలో మన జీవితాన్ని నిర్మించుకుంటూ అద్భుతమైన జీవితంగా ముందుకు తీసుకుని వెళ్తాడు. దేవుని యొక్క సహవాసంలో మనం వర్ధిల్లుతూ ఇదిగో ఆనందంతో సంతోషంతో మన జీవితాలను దేవుడు అనుగ్రహించేటటువంటి ఇదిగో ఆ ఆనందంతో మన జీవితాన్ని మనము కొనసాగించుకుంటూ వెళ్ళవచ్చు. కాబట్టి ఆయనతో సహవాసము కలిగి ఉండండి, భక్తుల వైపు చూడండి, యేసు వైపు చూస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవలసిందిగా యేసు నామములో మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.